నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. 2 మీడియం సైజ్ బంగాళాదుంపలు తీసుకొని కుక్కర్లో 3 విజిల్ వచ్చేంత వరకు ఇలా మెత్తగా ఉడికించి తీసుకోండి. మొత్తం చల్లారిన తర్వాత పైనున్న పొట్టు తీసి పక్కనుంచండి. ఇలా అన్నీ తీసిన తర్వాత ఇలా బంగాళాదుంపల్ని ఇలా ఒత్తి అయినా తీసుకోండి, లేదా తురిమి అయినా తీసుకోండి. మనకు ఉండలనేవి రాకుండా ఇలా తురిమి తీసుకోండి. దానిలో 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, సగం స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, సగం స్పూన్ వరకు చాట్ మసాలా, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేయండి. 1 కప్పు జల్లెడ పట్టిన శనగపిండి, సగం కప్పు జల్లెడ పట్టిన బియ్యపిండిని వేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా మొత్తం కలపండి. మీకు అవసరం అనుకుంటేనే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి. మొత్తం కలిపిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా ముద్దలా చేయండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. సన్నపు కారపూస ఒత్తే బిసం తీసుకోండి. దానికంతా ఆయిల్ని అప్లై చేయండి. ఒకసారి ఆయిల్ని అప్లై చేస్తే సరిపోతుంది. మనకు భుజియా అనేది ఈజీగా వస్తుంది. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత దానిలో ఒక పిండి ముద్దను తీసి ఉంచి మూతను బిగించండి. స్టవ్ పై డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక మిషన్ని తిప్పుతూ ఇలా గుండ్రంగా ఒత్తండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, లేదంటే మాడిపోతుంది. మనం ఉడికించిన ఆలు వేయడం వల్ల ఈ భుజియా అనేది త్వరగా వేగుతుంది. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని కాల్చండి. మళ్ళీ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసి కాల్చండి. ఇలా 2 సైడ్స్ మంచిగా వేయించిన తర్వాత తీసి ప్లేట్లో వేసి చల్లారబెట్టండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ముందుగానే ఇలా గరిట పైన రౌండ్గా ఇలా అంతా ఒత్తండి. ఇలా అంతా చేసిన తర్వాత ఆయిల్లో జాగ్రత్తగా విడవండి. మీకు ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. మీరు బిగినర్స్ అయితే ఇలానే ట్రై చేయండి. ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు కదల్చకుండా అలానే ఉంచండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కు టర్న్ చేసుకోండి. మనకు ఇలా ఆయిల్లో ఉన్నప్పుడు మెత్తగా అనిపిస్తుంది. ఇలా ఆయిల్ నుండి బయటకు తీసి ప్లేట్లో వేసినాక మొత్తం చల్లారిన తర్వాత భుజియా అనేది గట్టిపడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ చల్లారిన తర్వాత చూడండి, విరిచి చూస్తే ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మీరు పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.